మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడుగా ఉంటుంది. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి, ఆదాయము మీకు బాగా కనిపిస్తుంది. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. మీ పనికి, మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సంతోషంగా ముందుకు వెళ్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషకర వాతావరణం, కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు. భాగ్యంలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. కాస్త మోసపూరితమైనటువంటి వ్యక్తులు కానీ, అత్యాశతో కూడిన వ్యక్తులతో కలిసి తిరగాల్సిన సందర్భాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములు కానీ, ఎర్రటి పండ్లను కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం, శ్రీ సూక్తం నిత్యం పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ మిథున రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.